2026 లో 6 months కంప్లీట్ చేసుకొని జూలైలోకి ఎంటర్ అవుతున్నాం. అసలు ఈ జూలైలో ఏ మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి, మీరు దేనికోసం వెయిట్ చేయొచ్చు, అందులో సేల్స్ కూడా వస్తున్నాయి. సేల్స్ వీడియో నెక్స్ట్ వస్తుంది, వెయిట్ చేయండి. చాలా మంది అప్పుడే కామెంట్ చేస్తున్నారు సేల్స్ లో ఏ మొబైల్ కొనుక్కోవాలని. నేను ఉన్నా కదా, ప్రతి ప్రైస్ రేంజ్ లో బెస్ట్ మొబైల్ చెప్తాను మీకు, వెయిట్ చేయండి, నెక్స్ట్ వస్తాయి. ప్రెసెంట్ జూలైలో ఏ మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ జూలై 2nd రోజు అంటే రేపు ఒప్పో రెనో 16C రిలీజ్ అవుతుంది. మామూలుగా 15 సిరీస్ లో అయితే 15, 15 Pro, 15 Pro mini ఇన్ని ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే 16C రిలీజ్ చేస్తారు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇంకెప్పుడైనా రిలీజ్ చేసేమో మినీ అలా పెట్టి. ఫస్ట్ ఒప్పో రెనో 16 విషయానికి వస్తే, ఇది 6.32 ఇంచ్ AMOLED 1.5K డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ 3.5x టెలిఫోటో కెమెరాతో వస్తుంది. అండ్ సెల్ఫీ కూడా 50 మెగాపిక్సెల్ 6700 mAh బ్యాటరీతో రావచ్చు. 80 వాట్స్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మొత్తం IP రేటింగ్ ఉంటుంది. Android 16, ColorOS 16. దీని ప్రైస్ 60,000 దాకా ఉండొచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ 60,000. రెనో సిరీస్ మామూలుగానే స్టార్ట్ చేయడం 40,000, 50,000 తో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రైస్లు ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మొబైల్స్ ఖచ్చితంగా 60,000 ఉంటుంది. ఇంకా ఒప్పో రెనో 16C విషయానికి వస్తే, దీంట్లో 6.57 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది ఫుల్ HD డిస్ప్లే. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ యూస్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 45 వాట్స్ వైడ్ ఛార్జింగ్, IP రేటింగ్ మొత్తం ఉంటుంది. Android 16, ColorOS ఇంకా మామూలు అన్ని. దీని ప్రైస్ 40,000 దా పెట్టచ్చు. Dimensity 7400 ప్రాసెసర్ 40,000. ప్రస్తుతానికైతే రూమర్డ్ స్పెక్స్ ఇవి. సో నేను అనుకుంటున్న ప్రైస్ ఇది. నెక్స్ట్ జూలై 7th రోజు నథింగ్ 4B రిలీజ్ అవుతుంది. మామూలుగా 4A సిరీస్ ఉంది కదా, ఏ సిరీస్ తర్వాత వీళ్ళు B సిరీస్ తీసుకొస్తారు. అంటే ఏ సిరీస్ కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ తో వచ్చేటివి, దాని తర్వాత కొంచెం తక్కువ స్పెసిఫికేషన్స్ పెట్టి B సిరీస్ తీసుకొస్తారు. ఫ్యూచర్ లో C సిరీస్ కూడా రావచ్చేమో. ప్రస్తుతానికి దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇది కాంపాక్ట్ మొబైల్. 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేయొచ్చు. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీతో రావచ్చు. ప్రస్తుతానికి ఇవైతే రూమర్డ్ స్పెసిఫికేషన్స్. ఈ మొబైల్ ని ఒక 25,000 అలా పెట్టచ్చు. అండర్ 25,000 లో తీసుకురావడానికి ట్రై చేస్తారు. 6 Gen 3 ప్రాసెసర్ కాబట్టి అక్కడే వర్క్ అవుతుంది 6 Gen 3 ప్రాసెసర్ అనేది. దానికన్నా ఎక్కువ పెట్టా కొంచెం కష్టమే. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A27 రిలీజ్ అవుతుంది. ఇది జూలై 6th రోజు రిలీజ్ అవ్వచ్చు. యాక్చువల్ గా మొబైల్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. మీకు ఇప్పుడు చూపించకూడదు, ఎంబార్గో ఏదో ఉంటుంది కదా. సో ప్రస్తుతానికి నా దగ్గర మొబైల్ అయితే ఉంది. వీళ్ళు ఫస్ట్ చెప్పిన డేట్ వచ్చేటప్పటికి కొంచెం ముందే చెప్పారు. దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు 6th కి. అప్పుడు కూడా రిలీజ్ చేస్తారో లేదు తెలియదు, కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. కానీ జూలైలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఈ మొబైల్. ఇది 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. One UI 8.5 తో, Android 16 తో 6 year Android అప్డేట్స్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇది ఏ సిరీస్ కాబట్టి ప్రైస్ ఎక్కువే ఉంటుంది. నాకు అసలు ప్రైస్ ఎంతో చెప్పలేదు వీళ్ళు, చెప్పరు కూడా. నాకు రిలీజ్ అయ్యే వరకు తెలియదు మాక్సిమం. కానీ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసిన వరకు. ఏ సిరీస్ కాబట్టి ఆఫ్లైన్ సెంట్రిక్ ఇది. నేను అనుకోవడం అండర్ 30,000 అనుకుంటున్నాను. చూద్దాం మరి. నెక్స్ట్ మోటో నుంచి మోటో ఎడ్జ్ 70 Max అని రిలీజ్ చేస్తారు. కొత్త మొబైల్ డిజైన్ లైట్ గా చేంజ్ చేశారు. అదేం పెద్ద చేంజ్ కాదు, అలానే అనిపిస్తుంది మోటోలానే. కొంచెం మాడ్యూల్ దగ్గర చేంజ్ అయింది. 6.82 ఇంచ్ 1.5K OLED డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారంట. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. యాక్చువల్ గా సిగ్నేచర్ ఉంది కదా, దాంట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉండేది. దీంట్లో మాక్సిమం టెలిఫోటో లెన్స్ రాకపోవచ్చు. అండ్ మెయిన్ గా దీంట్లో 8000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది హైలైట్ ఇక్కడ. ఆ సిగ్నేచర్ లో 5200 mAh బ్యాటరీతో వచ్చింది. సేమ్ ప్రాసెసర్ లే రెండు, ఈ మొబైల్ కి ఆ సిగ్నేచర్ మొబైల్ కి. కానీ బ్యాటరీలో చేంజ్ చేశారు అంతే. ఈ మొబైల్ అండర్ 50,000 లో రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే సిగ్నేచర్ వచ్చేటప్పటికి 60,000, 50 to 60,000 ఉంది. ఇది అండర్ 50,000 లో రావచ్చు. ఈ జూలై ఎండ్ అంతా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ జూలై 22nd రోజు సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ జరుగుతుంది. దీంట్లో చాలా మొబైల్స్ రిలీజ్ అవుతాయి. మొత్తం 3 మొబైల్స్ అనుకోండి. ఫస్ట్ ఇది గెలాక్సీ Z Fold 8 వైడ్. ఇదే ఈసారి మెయిన్ హైలైట్ ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర నుంచి. ఒక పాస్పోర్ట్ లాగా ఉంటది. సేమ్ దీన్నే ఐఫోన్ లో తీసుకొస్తారు అల్ట్రాగా. మన రోమోట్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, బయట స్క్రీన్ 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. లోపల 8 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. లేటెస్ట్ ప్రాసెసర్. 200 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ వచ్చేటప్పటికి 10 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రస్తుతానికి ఇవైతే రూమర్డ్ స్పెక్స్. 22nd రోజు తెలుస్తుంది. ఇంకోటి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8. ఇది మాక్సిమం Z Fold 7 లానే ఉంటది, జస్ట్ ప్రాసెసర్ చేంజ్ అవుతుంది అంతే. 7.6 ఇంచ్ ఫోల్డబుల్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీతో రావచ్చు. మేజర్ చేంజెస్ అయితే ఉండవు, ఎందుకంటే Z Fold 7 అనేది చాలా చేంజెస్ చేశారు దాంట్లో Z Fold 6 తో పోలిస్తే. సో Z Fold 8 లో పెద్ద చేంజెస్ ఉండవు. కానీ అల్ట్రానో వైడో రిలీజ్ చేస్తున్నారు కదా, దాని పేరు ఏం పెడతారో తెలియదు, కానీ అది ఈసారి మెయిన్ ప్రోడక్ట్. సో Z Fold 8 లో మీరు పెద్దగా ఏం చేంజెస్ చూడరు, జస్ట్ ఆ ప్రాసెసర్ చేంజ్ అవుతుంది అంతే. ఇంకా Z Flip 8 విషయానికి
విషయానికి వస్తే నాకు తెలిసి ఇదే లాస్ట్ మొబైల్ వీళ్ళు ఫ్లిప్ గా తీసుకొచ్చేది. దీన్ని డిస్కంటిన్యూ చేస్తారు మాక్సిమం. సో ఎవరైనా తీసుకోవాలన్న ఆలోచన ఉన్నా తీసుకోకపోవడం బెటర్ అని అడిగితే. ఇది 6.9 నుంచి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. బయట వచ్చేటప్పటికి 4.1 నుంచి కవర్ డిస్ప్లే ఉంటుంది. Exynos 2600 ప్రాసెసర్ తో తీసుకొద్దాం అనుకుంటున్నారు. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 4300 mAh బ్యాటరీతో రావచ్చు. వీటి ప్రైజులు ప్రతి ఒక్కటి మీకు 1,00,000 పైనే ఉంటాయి. ఓకేనా, ఆ 3 మొబైల్స్ 1,00,000 పైన ఉంటాయి, అందులో నో డౌట్. కానీ ఎగ్జాక్ట్ గా మనం ఎంతో చెప్పలేం, కానీ ఆ 1,00,000 మార్క్ అయితే ఖచ్చితంగా రీచ్ అయిపోతాయి. ఈవెన్ ఫ్లిప్ కూడా 22nd రోజు మనకు తెలుస్తుంది. వీటితో పాటు ఈసారి కొత్తగా వాచ్ కూడా ఒకటి తీసుకురావచ్చు. నెక్స్ట్ వివో నుంచి V80 సిరీస్ కూడా రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒప్పో రెనో సిరీస్ రిలీజ్ అవుతుంది కదా, ఇంకా ఆటోమేటిక్ గా V80 V సిరీస్ వాళ్ళు ఖచ్చితంగా దీని కాంపిటీషన్ గా దింపేస్తారు. సో V80 సిరీస్ రిలీజ్ అవ్వచ్చు. ఈ V80 విషయానికి వస్తే దీంట్లో 6.7 నుంచి 1.5K AMOLED డిస్ప్లే ఉండొచ్చు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో 200 MP మెయిన్ కెమెరా, అలానే 50 MP టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీతో 90 వాట్స్ చార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా IP68, 69 రేటింగ్ ఉంటాయి. ఆరిజిన్ OS తో Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీని ప్రైస్ కూడా 60,000 దాకా ఉండొచ్చు. ఒప్పో రెనో సిరీస్ వీళ్ళేం తక్కువ తీరు, వీళ్ళు కూడా అలానే తీసుకొస్తారు మొబైల్. సో వీళ్ళది కూడా మనం అండర్ 60లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ది జూలై కంతా రిలీజ్ చేసేయచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ అవ్వచ్చు. నెక్స్ట్ IQ నుంచి IQ Z11 ఎంత మంది అడుగుతున్నారు ఈ మొబైల్ కోసం. చాలా మంది కామెంట్స్ కూడా చేశారు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని. ప్రస్తుతానికి అయితే కన్ఫర్మేషన్ లేదు, టు బి ఫ్రాంక్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఎండ్ ఆఫ్ ది జూలై లోపల రిలీజ్ అవ్వచ్చు. IQ నుంచి మొబైల్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, సో రిలీజ్ చేయొచ్చు. దీంట్లో 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ మెయిన్ కాన్సన్ట్రేటెడ్ ఈసారి 9020 mAh బ్యాటరీతో 90 వాట్స్ చార్జర్ వీలే ప్రొవైడ్ చేస్తారు. ఆరిజిన్ OS, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. అండర్ 30,000 అయితే ఈసారి ఉంటుంది. ఓకేనా, మీకు అండర్ 25,000 రాకపోవచ్చు, అండర్ 30,000 లో వస్తుంది. 25,000 నుంచి 30,000 లో. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి GT50 Pro మొబైల్, ఇది కూడా ఈ మంత్ లో మాక్సిమం రిలీజ్ అవ్వచ్చు. దీనిలో 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే యూస్ చేస్తారు. 144Hz రిఫ్రెష్ రేట్ తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీతో అండ్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 45 వాట్స్ చార్జర్, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, 4 year plus 5 year Android అప్డేట్స్. ఇది గేమింగ్ సెంట్రిక్ మొబైల్. అండర్ 35,000 లో MediaTek Dimensity 8400 ప్రాసెసర్ తో రావచ్చు. మీరు గేమింగ్ కోసం చూస్తుంటే ఈ గేమింగ్ కాన్సన్ట్రేటెడ్ గా తిరిగే మొబైల్, కానీ చాలా రోజుల నుంచి రిలీజ్ చేస్తాం ఇంకా రిలీజ్ చేయాలి. ఈ మంత్ లో రిలీజ్ చేయొచ్చు మాక్సిమం. ఇది టోటల్ గా ఈ మంత్ లో రిలీజ్ అయ్యే మొబైల్స్ జూలై మంత్ లో. మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తారు, మన ఛానల్లో ఏ మొబైల్ రివ్యూ తీసుకురమ్మంటారు, అవన్నీ ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కువ ఏ కామెంట్స్ వస్తే ఆ మొబైల్ నేను కొని చేయడానికన్నా రెడీగా ఉంటాను. అండ్ ఇంకా సేల్ స్టార్ట్ అవుతుంది ఇంక 2 రోజుల్లో, క్లియర్ గా వీడియో వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. ఏ ప్రైస్ రేంజ్ లో ఏది కొనుక్కోవాలని. ల్యాప్టాప్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాను నేను, ల్యాప్టాప్ వీడియో కూడా వస్తుంది. సో బెస్ట్ మొబైల్స్, ల్యాప్టాప్స్ ప్రతి కేటగిరీలో మీకు మన ఛానల్లో మొబైల్స్ వస్తాయి. కొంచెం ఎక్కువ కష్టపడతాం ఖచ్చితంగా మీకు బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి. సో ఈ కొన్ని రోజులు యాక్టివ్ గా ఉండండి. అండ్ అలానే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా, దాంట్లో కొన్ని డీల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. ఆఫర్స్ లో ఉన్నట్టువే మీరు ఆఫర్ లో కొనుక్కొని మనీ సేవ్ చేసుకోవచ్చు. లేదా వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ లో కూడా పోస్ట్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఓకేనా, అంతే మరి ఈ వీడియోకి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.